హై స్టూడెంట్స్, టుడే లెసన్ మహిళలు కులాలు సంస్కరణలు. మహిళలు కులాలు సంస్కరణలు. ఉమెన్ క్యాస్ట్ అండ్ రిఫార్మ్. విమెన్ క్యాస్ట్ అండ్ రిఫార్మ్. 8th క్లాస్ సోషల్ స్టడీస్ పార్ట్ 3. రామకృష్ణ మిషన్ స్వామి వివేకానంద. రామకృష్ణ మిషన్ స్వామి వివేకానంద. స్వామి వివేకానంద రామకృష్ణ మిషన్కు తన గురువు రామకృష్ణ పరమహంస పేరు పెట్టారు. స్వామి వివేకానంద రామకృష్ణ మిషన్కు తన గురువు రామకృష్ణ పరమహంస పేరు పెట్టారు. రామకృష్ణ మిషన్ సామాజిక సేవ, నిస్వార్థ జీవనం ద్వారా మోక్షాన్ని పొందవచ్చని నొక్కి చెప్పింది. రామకృష్ణ మిషన్ సామాజిక సేవ, నిస్వార్థ జీవనం ద్వారా మోక్షాన్ని పొందవచ్చని నొక్కి చెప్పింది. స్వామి వివేకానంద అసలు పేరు నరేంద్రనాథ్ దత్తా. స్వామి వివేకానంద అసలు పేరు నరేంద్రనాథ్ దత్తా. శ్రీ రామకృష్ణుని బోధనలకు తన ఆధునిక భావాలు జోడించి ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేశారు. శ్రీ రామకృష్ణుని బోధనలకు తన ఆధునిక భావాలు జోడించి ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేశారు స్వామి వివేకానంద. ఆ తర్వాత 1893లో చికాగోలో జరిగిన విశ్వమత మహాసభలో ఆయన ప్రసంగం తరువాత న్యూయార్క్ హెరాల్డ్ పత్రిక భారతదేశాన్ని ఉద్దేశించి అంతటి జ్ఞానవంతమైన ఆ దేశానికి మిషనరీలను పంపడం ఎంత తెలివి తక్కువ పని అని నివేదించింది. ఆ తరువాత 1893లో చికాగోలో జరిగిన విశ్వమత మహాసభలో ఆయన ప్రసంగం తరువాత న్యూయార్క్ హెరాల్డ్ పత్రిక భారతదేశాన్ని ఉద్దేశించి అంతటి జ్ఞానవంతమైన ఆ దేశానికి మిషనరీలను పంపడం ఎంత తెలివి తక్కువ పని అని నివేదించింది. నిజానికి ఆధునిక కాలంలో వేదాంతానికి ప్రపంచ స్థాయిలో ఆధ్యాత్మిక పూర్వవైభవాన్ని తీసుకువచ్చిన మొదటి భారతీయుడు స్వామి వివేకానంద. నిజానికి ఆధునిక కాలంలో వేదాంతానికి ప్రపంచ స్థాయిలో ఆధ్యాత్మిక పూర్వవైభవాన్ని తీసుకువచ్చిన మొదటి భారతీయుడు స్వామి వివేకానంద. కానీ ఆయన లక్ష్యం కేవలం మతం గురించి మాట్లాడడమే కాదు. ఆయన తన దేశ ప్రజల పేదరికం, కష్టాలను చూసి చాలా బాధపడ్డాడు. ఆయన లక్ష్యం కేవలం మతం గురించి మాట్లాడడమే కాదు. ఆయన తన దేశ ప్రజల పేదరికం, కష్టాలను చూసి చాలా బాధపడ్డాడు. ప్రజల స్థితిగతులను మెరుగుపరచడం ద్వారా మాత్రమే ఏ సంస్కరణ అయినా విజయవంతం అవుతుందని ఆయన దృఢంగా విశ్వసించారు. ప్రజల స్థితిగతులను మెరుగుపరచడం ద్వారా మాత్రమే ఏ సంస్కరణ అయినా విజయవంతం అవుతుందని ఆయన దృఢంగా విశ్వసించారు. కావున తమ సంకుచిత భావాల నుండి బయటపడ కలిసికట్టుగా దేశ సేవకు కృషి చేయాలని భారత ప్రజలకు పిలుపునిచ్చారు. కావున తమ సంకుచిత భావాల నుండి బయటపడి కలిసికట్టుగా దేశ సేవకు కృషి చేయాలని భారత ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ పిలుపు ద్వారా ఆయన నూతన జాతీయవాదానికి చేయూతను అందించాడు. ఆయన జాతీయవాదం సంకుచితమైనది కాదు. ప్రపంచ దేశాలు సమాన స్థాయిలో కలిసి వస్తేనే మానవజాతి ఎదుర్కొంటున్న సమస్యలను అధిగమించగలం అని ఆయన విశ్వసించారు. ఆయన జాతీయవాదం సంకుచితమైనది కాదు. ప్రపంచ దేశాలు సమాన స్థాయిలో కలిసి వస్తేనే మానవజాతి ఎదుర్కొంటున్న సమస్యలను అధిగమించగలం అని ఆయన విశ్వసించారు. అందువల్ల ఒక సమాన ఆధ్యాత్మిక వారసత్వ ప్రాతిపదికగా ఏకం కావాలని యువతకు ఆయన ఉద్బోధించారు. ఈ ప్రబోధం ద్వారా ఆయన ఒక నూతన స్ఫూర్తికి సంకేతంగా, భవిష్యత్ శక్తికి ఆధారంగా నిలిచారు.
ఈ ప్రబోధం ద్వారా ఆయన ఒక నూతన స్ఫూర్తికి సంకేతంగా, భవిష్యత్ శక్తికి ఆధారంగా నిలిచారు. ప్రార్థనా సమాజం. 1867లో బొంబాయిలో స్థాపించబడిన ప్రార్థనా సమాజం కుల పరిమితులను తొలగించాలని, బాల్య వివాహాలు రద్దు చేయాలని, స్త్రీ విద్యను ప్రోత్సహించాలని, వితంతు పునర్వివాహాల నిషేధానికి అంతం పలకాలని కోరింది. 1867లో బొంబాయిలో స్థాపించబడిన ప్రార్థనా సమాజం కుల పరిమితులను తొలగించాలని, బాల్య వివాహాలు రద్దు చేయాలని, స్త్రీ విద్యను ప్రోత్సహించాలని, వితంతు పునర్వివాహాల నిషేధానికి అంతం పలకాలని కోరింది. వీటి మతపరమైన సమావేశాలు హిందూ, బౌద్ధ, క్రైస్తవ గ్రంథాలపై ఆధారపడి ఉండేవి. వీటి మతపరమైన సమావేశాలు హిందూ, బౌద్ధ, క్రైస్తవ గ్రంథాలపై ఆధారపడి ఉండేవి. వేద సమాజం. 1864లో మద్రాసులో స్థాపించబడిన వేద సమాజం బ్రహ్మ సమాజం నుండి ప్రేరణ పొందింది. 1864లో మద్రాసులో స్థాపించబడిన వేద సమాజం బ్రహ్మ సమాజం నుండి ప్రేరణ పొందింది. ఇది కుల భేదాలను తొలగించి వితంతు పునర్వివాహాలు, స్త్రీల విద్యను ప్రోత్సహించడానికి కృషి చేసింది. ఇది కుల భేదాలను తొలగించి వితంతు పునర్వివాహాలు, స్త్రీల విద్యను ప్రోత్సహించడానికి కృషి చేసింది. దాని సభ్యులు ఒకే దేవుణ్ణి విశ్వసించారు. వారు సనాతన మూఢనమ్మకాలను, హిందూ మత ఆచారాలను ఖండించారు. దాని సభ్యులు ఒకే దేవుణ్ణి విశ్వసించారు. వారు సనాతన మూఢనమ్మకాలను, హిందూ మత ఆచారాలను ఖండించారు. అలీఘడ్ ఉద్యమం. 1875లో అలీఘడ్లో సయ్యద్ అహ్మద్ ఖాన్ స్థాపించిన మహమ్మదీయ ఆంగ్లో ఓరియంటల్ కళాశాల. 1875లో అలీఘడ్లో సయ్యద్ అహ్మద్ ఖాన్ స్థాపించిన మహమ్మదీయ ఆంగ్లో ఓరియంటల్ కళాశాల తర్వాత అలీఘడ్ ముస్లిం విశ్వవిద్యాలయంగా మారింది. ఈ సంస్థ ముస్లింలకు పాశ్చాత్య విజ్ఞానంతో సహా ఆధునిక విద్యను అందించింది. అలీఘడ్ ఉద్యమం విద్యా సంస్కరణల రంగంలో అపారమైన ప్రభావాన్ని చూపింది. సయ్యద్ అహ్మద్ ఖాన్. పై చిత్రంలో సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. సింగ్ సభా ఉద్యమం. సిక్కుల సంస్కరణ సంస్థలైన మొదటి సింగ్ సభలు 1873లో అమృత్సర్లో, 1879లో లాహోర్లో ఏర్పడ్డాయి. సిక్కుల సంస్కరణ సంస్థలైన మొదటి సింగ్ సభలు 1873లో అమృత్సర్లో, 1879లో లాహోర్లో ఏర్పడ్డాయి. ఈ సభలు సిక్కులు కాని వారిలో ఉన్న మూఢనమ్మకాలు, కుల వ్యత్యాసాలను సిక్కు మతంలో నిర్మూలించడానికి ప్రయత్నించారు. సిక్కుల విద్యను ప్రోత్సహించారు. సిక్కు బోధనలతో పాటు ఆధునిక అంశాలను మేళవించారు. పై చిత్రం ఖల్సా కళాశాల అమృత్సర్. 1892లో సింగ్ సభా ఉద్యమ నాయకుల చేత స్థాపించబడింది. 17వ శతాబ్దంలో యూరోపియన్ అన్వేషకులు, వ్యాపారులు ఆఫ్రికాలో అడుగుపెట్టిన సమయం నుండి బానిసల వ్యాపారం ప్రారంభమైంది. 17వ శతాబ్దంలో యూరోపియన్ అన్వేషకులు, వ్యాపారులు ఆఫ్రికాలో అడుగుపెట్టిన సమయం నుండి బానిసల వ్యాపారం ప్రారంభమైంది. ఆఫ్రికా నుండి నల్ల జాతీయులను పట్టుకుని
తీసుకువచ్చి అమెరికాలోని తెల్ల పెంపకందారులకు విక్రయించేవారు. ఆఫ్రికా నుండి నల్ల జాతీయులను పట్టుకుని తీసుకువచ్చి అమెరికాలోని తెల్ల పెంపకందారులకు విక్రయించేవారు. వారు పత్తి, ఇతర తోటలలో పని చేయాల్సి వచ్చింది. ఈ తోటలు ఎక్కువ భాగం దక్షిణ యునైటెడ్ స్టేట్స్లో ఉన్నాయి. వారు తోటలలో చాలా గంటలు పని చేయాల్సి వచ్చింది. సాధారణంగా తెల్లవారుజాము నుండి సాయంత్రం వరకు ఎక్కువ గంటలు పనిచేయించారు. అసమర్థ పని నెపంతో కొరడా దెబ్బలు కొడుతూ హింసించేవారు. చాలామంది తెల్లవారు, నల్లవారు వ్యవస్థీకృత నిరసన ద్వారా బానిసత్వాన్ని వ్యతిరేకించారు. అలా చేయడం ద్వారా వారు 1776 నాటి అమెరికన్ విప్లవ స్ఫూర్తిని చాటాలని ఉద్బోధించారు. అబ్రహం లింకన్ గెట్టిస్బర్గ్లో ప్రసంగిస్తూ ఎవరైతే బానిస వ్యతిరేకంగా పోరాడారో వారు ప్రజాస్వామ్యానికై పోరాడినట్లే అని చెప్పారు. అబ్రహం లింకన్ గెట్టిస్బర్గ్లో ప్రసంగిస్తూ ఎవరైతే బానిస వ్యతిరేకంగా పోరాడారో వారు ప్రజాస్వామ్యానికై పోరాడినట్లే అని చెప్పారు. ఆయన జాతి ప్రజలందరూ సమానత్వానికై పోరాడాలని చెప్తూ ప్రజల చేత ప్రజల కొరకు పోరాడే ప్రభుత్వం భూమిపై ఎప్పటికీ అంతరించిపోదు అని నినాదం ఇచ్చారు. ఆయన జాతి ప్రజలందరూ సమానత్వానికై పోరాడాలని చెప్తూ ప్రజల చేత ప్రజల కొరకు పోరాడే ప్రభుత్వం భూమిపై ఎప్పటికీ అంతరించిపోదు అని నినాదం ఇచ్చారు. పై చిత్రం స్లేవ్ సేల్ కరోలినా USA. పై చిత్రం స్లేవ్ సేల్ సౌత్ కరోలినా USA. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.